మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఎన్నికల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ ఉండనుంది. వచ్చే నెల 3 నుంచి సీఎం జిల్లాల పర్యటన ఉండనుంది. వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, సీఎం షెడ్యూల్ ఏంటి, అసలు ఎలా ఉండబోతోంది? మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు ముందుగా ఉంటాయా, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జెడ్పీడీసీ, ఎంపీడీసీ ఎన్నికలు ముందుగా ఉంటాయా అనే ఏదైతే ఒక చర్చకు తెరపడినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఏసీ దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలో ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, ఈ సమావేశాల్లో కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశంపై ఏదైతే చర్చ కూడా వచ్చింది. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నెల 11 లేదా ఈ నెల 20 తేదీన కూడా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటి అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా మనకి ఏదైతే సమాచారం అందుతుంది. దీంతో పాటు కూడా మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఏదైతే ఉండబోతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏదైతే ఈ సీఎంకి సంబంధించిన షెడ్యూల్ ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఫిబ్రవరి 3 జడ్చర్ల నుంచి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే జిల్లాల పర్యటన ఏదైతే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ముందు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి దగ్గర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, శంకుస్థాపనతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో దానికి సంబంధించిన వరాల జల్లును కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 66% సాధించింది. రెబల్స్తో కలిపి సుమారు 70% వరకు కూడా సాధించామని చెప్పి కూడా వారు చెప్పుకుంటున్నారు. సో ఓవరాల్గా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలపై కూడా అంతే ఫోకస్గా చేసింది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ముందుకు వేయాలి, దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయో కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో అన్ని విధాలుగా సభ్యులందరూ కూడా ప్రిపేర్గా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు ముందు వెళ్తుంది, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తర్వాత వెళ్ళాలని డిసైడ్ అంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో సభ్యులు చెప్పినట్టు జనవరి 11 లేదా 20 లోపు ఎప్పుడైనా సరే ఏదైతే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పర్యటన ఉంటుంది. రోజుకు 2 జిల్లాల చొప్పున ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం వరాలు కూడా అందిస్తారు. సో దీని తర్వాత ఏదైతే ఎన్నికలు కూడా ఫిబ్రవరి 2వ వారం లోపే ముగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని తర్వాత ఏదైతే బడ్జెట్ సెషన్స్ ఉంటాయో కాబట్టి బడ్జెట్ సెషన్స్కి వెళ్ళిన తర్వాత ఆతలోపు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా ఏదైతే ముగిసిపోతుంది, అంటే ఆ టర్మ్ ఏదైతే ఉందో ఫిబ్రవరిలో ముగిసిపోతుంది కాబట్టి బడ్జెట్ సమావేశాల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. శ్రీదేవి, మున్సిపల్ ఎన్నికలకు అసలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? అండ్ సీఎం జిల్లాల పర్యటనలో సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా వెళ్ళనున్నారా? అండ్ రోజుకి 2 సభలు కూడా ఉండనున్నాయని చెప్తున్నారు కదా, అసలు ఏంటి ఆ సభలలో కూడా సీఎం ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు? రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.